హలో నా యూట్యూబ్ ఫ్యామిలీ అందరికీ నమస్తే. అందరూ ఏం చేస్తున్నారు, బాగున్నారా? నేనైతే బెంగళూరు వచ్చానండి. అప్పుడప్పుడు వస్తుంటా వెళ్తుంటా అనేసి మీకు అందరికీ డౌట్ కదా. డౌట్ అంటే కొంచెం ప్రాబ్లం బట్టి రావాల్సిందే, తప్పదు. ఏం చేయాలి? డౌట్ అంటే ఇంకా తప్పదు, రావాల్సిందే. కాకపోతే ప్రాబ్లం అలాంటిది, ఏం చేసేకి కాదు. నేను ఇంత రాకూడదు, మా ఉండూరులోనే ఉండిపోవాలి. ఈ ట్రాఫిక్లు, ఈ కార్లు, వీటిలంతా చూసి నాకు చాలా భయం అయ్యేది. నేను ఎందుకులే ఇంకా బెంగళూరు వద్దుగాని అనుకునే టైంలో బెంగళూరు రావాల్సింది పడింది. కాకపోతే బెంగళూరు అంటే నాకు పుట్టిల్లు, ఆంధ్ర అంటే అత్తిల్లు. అక్కడ ఏం కష్టం వచ్చినా కూడా అత్తింటి మాదిరి సమస్యలు క్లియర్ అవుతాయి. ఈ పుట్టినిల్లు అంటే ఇక్కడ అమ్మ వాళ్ళ ఇంట్లో మనం పోయి ఎలా చెప్పుకుంటామో, ఏదన్నా ప్రాబ్లం వస్తే అలాగా ఇదైపోతుంది. ఇక్కడ ప్రాబ్లం క్లియర్ అయిపోతుంది. ఇక నేనేం చెప్పాలనుకుంటున్నానంటే, నేనైతే నడుచుకొని వెళ్తూ ఉన్నాను. ఈరోజు ఎట్లా గాడి లేదు కదా, ఈ ట్రాఫిక్లో ఇప్పుడు నేను ఇంకా అక్కడ ఆ పక్కకి దాటాలా ఫ్రెండ్స్. నా స్టాప్ వచ్చేదాకా ఇలా నడుచుకొని వెళ్ళాలి. తర్వాత నా స్టాప్ వచ్చినాక అక్కడ ఈ 4 రోడ్లు దాటాల ఫ్రెండ్స్. నేను చాలా రోజులు అయింది కదా లాంగ్ వీడియో పెట్టి. మా కంపెనీ అయితే ఇక్కడ కనిపించదు, కానీ మా మిద్దె ఎక్కితే కనిపిస్తుంది. కానీ బట్ కంపెనీ తీయకూడదు. కంపెనీ పేరు వచ్చేసి కొలాన్స్ అని. చాలామంది నడుచుకొని వెళ్తారు, ఏం భయం లేదు, ఎవరు ఏం మాట్లాడరు. మన పాటికి మనం వెళ్తూ ఉంటే ఏం ప్రాబ్లం లేదు అసలు. చాలామంది మా పనులు కూడా నడుచుకొని వెళ్ళారు. నేను కూడా వెళ్తున్నారు అక్కడ దాకా. కానీ నేను వెళ్తున్నా, ఏం ప్రాబ్లం, భయం అయితే అసలు లేదు. అమ్మో, ఈ ట్రాఫిక్లు, ఈ లైట్స్ చూస్తేనే నాకు అసలు భయం వేస్తుంది. ఎప్పుడు గాడిలోనే పోయేదాన్ని. ఇప్పుడు ఈరోజు మా అబ్బాయి రాలేదు, తను ఏమో పని ఉందనేసి ఇంట్లోనే ఉన్నాడు. సరేలే నాన్న, నేను చిన్నగా వస్తాను అనుకున్నాను. ఈ లైటింగ్స్ అయితే భలే ఉందండి. కానీ చాలామంది చూడుకోకుండా ఉంటారు కదా, వాళ్ళు చూడండి. ఓకేనా మరి? రేపైతే నాకు ఫస్ట్ షిఫ్ట్, సండే లీవ్ ఇచ్చినారు. ఇంక డైలీ నాకు శనివారము రెస్ట్ ఉండింది, భానువారం డ్యూటీ ఉండింది. చాలా బాధ అనిపించేది. భానువారం ఉంటేనే అదేమో మనకు ఒక రెస్ట్ చిక్కుతుందని ఫీల్ అయ్యేది. ఎన్ని రోజులు ఉంటానో తెలియదు, కానీ బెంగళూరుకి అయితే వచ్చాను. మా బాబుని తోడుకొని చదివేయాలనేసి మాత్రము నేనైతే వచ్చాను. ఆ దేవుడి దయ అంతా మరి.